విద్యార్థి, విద్య, వికాసము. ఈ 3 ఒక ఒకదానితోటొకటి సంబంధం కలిగి ఉన్నాయి. అసలు విద్యార్థి అంటేనే విద్యని అర్థించేవాడు అని అర్థం. సో, విద్యని అర్థించేవాడు ఎంత వినయంతోటుండాలి, ఎంత వినమ్రతతో ఉండాలి, ఎంత మ విద్య నేర్చుకోవాలి అన్న తపన ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ నేర్చుకున్న విద్యకి సార్థకత. ఆ సార్థకత నుండి తనకి తాను వికాసం పొందుతాడు. మరి ఇవాళ చూసినట్లయితే అలాంటి పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఎందుకు కనపడటం లేదంటే, విద్యలోనే కొన్ని తప్పుదారులు పట్టాయి. నేర్చుకునే విధానంలోనే. కొంత ఏంటంటే మనం ఇంట్లో అంటే తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, తర్వాత ఈ ఫోన్లు రావడం, ఆ తర్వాత టీవీలు, ఈ సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడం. తర్వాత తల్లిదండ్రులకు కూడా ఏంటంటే మార్క్స్‌ని చూస్తున్నారు తప్ప పిల్లలకు ప్రవర్తన గురించి వాళ్ళకంత ధ్యాస ఉండట్లేదు. అంటే మేము ఇద్దరం 2 చేతులా సంపాదిస్తున్నాం కాబట్టి, మా వాడు బాగా చదువుకుని ఇంకా 4 చేతులు సంపాదించాలి. అంటే మేము 10 ఇల్లులు కడితే వాడు ఇంకా 20 ఇల్లులు కట్టాలి. సో, ఎప్పుడైతే ఈ భావన తల్లిదండ్రుల్లో ఉందో, అప్పుడు ఆ పిల్లలకి వాళ్ళకి నేర్పడానికి, చెప్పడానికి ఎక్కడుంటుంది? ఇవి ఒక భాగమైతే స్కూల్స్‌లో ఫస్ట్ పాఠాల్లో కొన్ని అంటే పూర్వం ఒక 30 సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే పాఠాలలో చాలా మంచి గుణపాఠాలుండే పాఠాలుండేవి. అది పిల్లలకి చెప్పే టీచర్లు కూడా అంత చక్కగా చెప్పేవారు. వాళ్ళకి స్కూల్స్‌లోనే అన్నీ తెలిసేవి. 10 మందితో ఎలా మెలగాలి, ఎలా మసులుకోవాలి, ఎలా మాట్లాడాలి, టీచర్లను ఎలా గౌరవించాలి, ఇలాంటివన్నీను. కానీ ఇప్పుడు పాఠాలే అలాంటివి కనబడటం లేదు, పుస్తకాలు చూస్తే. అలాగే భాషా ప్రయుక్త. ఇప్పుడు భాష అన్నది ఎందుకు పెట్టారు? ఎక్కడ మనం ఒక రాష్ట్రంలో ఉంటే ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది. ఆ భాషతో పాటు ఇంకో 2 భాషలు నేర్చుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సక్రమంగా వాళ్ళు చక్కగా ఎవరితోటైనా మాట్లాడగలరు. బాగా జీవించగలరు. కానీ ఇప్పుడు ప్రతిదానికి మాకు హిందీ వద్దు, మాకు తెలుగు వద్దు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే మనకు కనపడుతుంది తెలుగు వద్దని చెప్తాను. తల్లిదండ్రులే చెప్తున్నారు తెలుగు వద్దు అని. మరి తెలుగు రాష్ట్రంలో ఉండి, తెలుగు మన మాతృభాష అయి ఉండి, మనమే చెప్తున్నాం మరి ఒక తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని. కానీ ఎక్కడిది లెస్స? మరి మనం తెలుగే వద్దనుకున్నప్పుడు ఏ విధంగా మనకి మాతృభాషలో మమకారం మనకు తెలియనప్పుడు పరభాషలో ఏ విధంగా తెలుస్తుంది? అమ్మ అని తెలుగులో పిలిచినంత ఇదిగా ఆ ఆర్ద్రత మనకి మిగిలిన భాషల్లో మనకి కనబడదు కదా! అనిపించదు ముందర. అందుకని ముందర తెలుగు భాషకి మనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మిగిలిన భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. భాష ఎప్పుడూ తప్పు కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమైంది? భాష వస్తుంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కువ అంతా కూడా టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఇంగ్లీష్‌ని తప్పు ఏ విధంగా తీసుకుంటున్నా అంటే ఇంగ్లీష్ అంటే వెస్టర్నైజేషన్. ఇంగ్లీష్ వెస్టర్నైజేషన్ కాదు. ఇంగ్లీష్ ఈజ్ గ్లోబలైజేషన్. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అనేది గ్లోబలైజేషన్‌లో ఒక భాగం. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలనేది ఉన్న దగ్గర దొరకట్లేదు. సో, ఎక్కడెక్కడో వెళ్ళవలసొస్తుంది. విదేశాలకు వెళ్ళవలసొస్తుంది. సో, అలాంటప్పుడు ఇంగ్లీష్ రావడం అనేది ముఖ్యం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంత మాత్రంతో తెలుగే వద్దు అనుకునేటటువంటి తల్లిదండ్రులు
మా పిల్లలకి మీ మీ స్కూల్‌లో జాయిన్ చేయాలంటే తెలుగు నేర్పొద్దు, మా పిల్లలకు అవసరం లేదని చెప్పేసననే తల్లిదండ్రులున్నప్పుడు, ఆ పిల్లలకి ఏ విధంగా అసలు భావ అంటే భావ ప్రకటనొస్తుంది. ముందర ఎప్పుడైనా సరే మన మాతృభాషలో భావ ప్రకటన మనం చేసుకోగలిగితే దాన్ని తర్జుమా చేసుకుంటాం పరభాషలోని. ఇంగ్లీష్ ఎప్పుడూ మనకి పరభాషే. అందుకని చెప్పేసి అలా అని చెప్పేసని ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు. ఇంగ్లీష్ నేర్చుకుని వెస్టర్నైజేషన్ కల్చర్‌ని మనం ఫాలో అవుతున్నాం. అది అక్కడ ప్రభావితం ఎక్కువ చూపుతోంది. అలాగనే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అంటున్నారు. అంటే పూర్వం న్యూక్లియర్ ఫ్యామిలీస్ తక్కువుండేవి. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అంటే ఎవరైనా సరే ఇంట్లో ఈ పెద్దవాళ్ళు గానీ, ఆ పెద్దవాళ్ళు గానీ, అటుపక్క కానీ, ఇటుపక్క కానీ, ఆ పక్కనున్న నెయిబర్స్ కానీ ఎవరైనా ఒక చిన్న తప్పుగా మాట్లాడినప్పుడు కానీ, తప్పు చేసినప్పుడు కానీ వాళ్ళని కరెక్ట్ చేసేవారు. సరిదిద్దేవారు. ఎవరన్నా సరే ఈ ఈ ఇక్కడ వీళ్ళకి కోపం వచ్చేది కాదు ఈ తల్లిదండ్రులకి. అయ్యో! మన పిల్లవాడికి మంచి చెప్తున్నారు. చెప్పని అనే ఫీలింగ్ ఉండేది. అలాగనే ఇంట్లో తాత, అమ్మమ్మ లేదా మామ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకేవో మంచి విషయాలు చెప్పడం, ఓ శ్లోకాలు చెప్పడం, మంచి కథలు చెప్పడం, నీతి కథలు ఇలాంటివన్నీ ఉండేవి. అందుకని వాళ్ళు విద్యతో పాటు ఎవరు ఏ విధంగా అభిమానించాలి, ఎలా గౌరవించాలి, ఎలా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, వినయం, విధేయత, తర్వాత భాషా సౌలభ్యము, భాషను ఏ విధంగా మాట్లాడాలి, ఎంత చక్కని భాష మాట్లాడితే ఎలాంటి అంటే ప్రభావం చూపుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకునేవారు. మరి ఇవాళ రోజుల్లో తీసుకున్నట్లయితే ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అనండి, లేదా ఆడపిల్ల అనండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళని డస్ట్‌బిన్స్ అంటున్నారు. అంటే డస్ట్‌బిన్స్ అంటే పెద్దవాళ్ళు అంటే ఈ పిల్లవాడి తల్లిదండ్రులు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి డస్ట్‌బిన్స్. అందుకని డస్ట్‌బిన్స్ ఉండకూడదు ఇంట్లోని. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావాలి. మరి వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. పిల్లవాడికో సెల్ ఫోన్ ఇస్తారు. లేదా ఇంట్లో టీవీ ఉంటుంది. లేదా ల్యాప్‌టాప్ ఉంటుంది. లేకపోతే ఇంకో ట్యాబ్ ఉంటుంది. మరి ఆ పిల్లవాడిని మానిటర్ చేసేవాడెవడు? ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటే ఏమిటి చూస్తున్నావు? ఏమిటి చేస్తున్నావు? నువ్వు అదెందుకు చూస్తున్నావు? నీకు అవసరం లేదు కదా! పుస్తకం తీసి చదువు. లేదా ఇగో ఈ శ్లోకం చెప్తానురా! ఇగో ఇది నేర్చుకో అని చెప్తారు. మరి ఇవాళ అలాగా వాళ్ళే వద్దు అసలు మా తల్లిదండ్రులే వద్దనుకుంటున్నారు. మా పిల్లలకి ఇంట్లో ఎవరు ఉండకూడదు. జాయింట్ ఫ్యామిలీస్ ఉండకూడదు. ఒకడే కొడుకు అయి ఉండాలి. ఈ విపరీతమైన ధోరణిలోని ఆ ఒక్క కొడుకు ఒక్క కూతురు కలిపి ఎక్కడో ఉంటే, వాళ్ళ దగ్గర ఎవరు పెద్దవాళ్ళు ఉండకపోతే, ఏ విధంగా పిల్లలకి సంస్కారాలొస్తాయి? అందుకని అసలు ఎవరైనా సరే స్కూలుకి ఓ పిల్లవాడిని పంపించినప్పుడు స్కూల్ అన్నది నీకు హోమ్. నీకొక సెకండ్ హోమ్. నీకొక రెండో ఇల్లు లాంటిదని చెప్పాలి. ఒకవేళ స్కూల్లో టీచర్లు దెబ్బలాడొచ్చు, లేదా పనిష్మెంట్ ఇవ్వచ్చు. దానికి నువ్వు తిరగబడకూడదు గదా! మరి అలా తిరగబడే పరిస్థితిలో అయితే పిల్లలకేమొస్తుంది? ఇవన్నీ ఒక ఎత్తైతే గవర్నమెంట్ కూడా అలాగే చేసింది. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైనా చెప్పొచ్చు. మీరు పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వకండి. కార్పొరల్ పనిష్మెంట్స్ వద్దు. అంటే పూర్వం కార్పొరల్ పనిష్మెంట్స్ ఇచ్చేవారు. గోడ కుర్చీలు, లేకపోతే ఇసుక మీద నేలతో రాయించడాలు, లేదా మండ తిప్పి కొట్టమండాలు ఇలాంటివన్నీను. కొట్టేవారు. అంటే ఎప్పుడు మా టైంలో లేదా మా నాన్నగారి టైంలోని అలాగనమాట. తర్వాత ఏం చేశారు? ఎందుకంటే ఆ కొట్టడాలు ఎప్పుడైతే సీరియస్ అయ్యో ఏ డస్టర్లు విసిరియడాలు ఇలాంటివైతే బుర్రకన్నం పడడం, కుట్లు పడడం ఇలాంటివన్నీ అవుతాయి. అలా గోడకొచ్చి ఎప్పుడు గంటల తరబడి వేస్తే నడుము పట్టేసి ఇలాంటివన్నీ అవుతున్నాయి కాబట్టి కార్పొరల్ పనిష్మెంట్స్ వద్దు. కానీ అస్సలు ఒక దెబ్బ కూడా వేయకుండా పిల్లవాడికి ఏ విధంగా టీచర్లు పాఠాలు చెప్పగలరు? ఒకవేళ ఆ పిల్లవాడికి పాఠాలు చెప్తే అంటే వాడు అల్లరి చేసినా, వాడు ఏం చేసినా సరే టీచర్ నోరు మూసుకొని ఊరుకుని టీచర్ ధోరణి టీచర్ పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే పిల్లలు మనని అంటే దలో పాపం తిలో పిడికెడు ఇక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ అలా చెప్పింది మీరు కొట్టకూడదు. కొడితే టీచర్లకు పనిష్మెంట్. అందుకని ఏ టీచర్లు కొడతారు? అందరికీ భయమే.
ఓ దెబ్బ వేయడానికి భయం, ఓ మాట అనడానికి భయం. మరి ఇలాంటి పరిస్థితిలోని పిల్లలకి భయం ఎక్కడి నుండొస్తుంది? గౌరవం ఎక్కడి నుండొస్తుంది? గౌరవం అంటే వాళ్ళకి తెలీదు. భయం రాదు. చదువు రాదు. అందుకని పూర్వం ఏంటంటే క్లాసుల్లో ఒక 100 మంది చదువుకుంటూ ఉంటే 90 మంది చదువుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 100 మంది ఉంటే 90 మంది చదవని వాళ్ళే కనపడుతున్నారు. ఎందుకంటే నువ్వెవడు నాకు చెప్పడానికి చదవమని. సో, ఇలా అనమాట. సో, ఇది గవర్నమెంట్ చెప్పడం తప్పు కాదు. కానీ పాఠశాలలకు డైరెక్ట్‌గా నోటీసులు పంపించాలి. మీరు కొట్టకూడదు అని చెప్పేసని. అందుకని ప్రతీదీ కూడా మీడియాలో వచ్చేస్తుంది ఫస్ట్. ఇలా కొట్టకూడదు. ఎవరైనా కొడితే ఇలాంటివన్నీ అదేంటి పిల్లవాడికి తెలుస్తుంది. ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలిస్తే చాలు. కానీ పిల్లవాడికి ఎందుకు తెలియడం? అందుకని వాడి మీద ఓ దెబ్బ వేసినప్పటికల్లా వాడు, "ఏంటి నువ్వు నన్ను కొడుతున్నావు? నేను మా అమ్మకి చెప్తాను, మా నాన్నకి చెప్తాను, లేదా కంప్లెయింట్ ఇస్తాను." ఆ స్థాయికి వెళ్ళిపోయారు పిల్లలు. అందుకని ఇది ఒక్కళ్ళ తప్పని కాదు. ఇప్పుడు ఇవాళ పిల్లలు క్లాస్ రూమ్స్‌లో సమంగా ప్రవర్తించడం లేదు. లేదా టీచర్ మీద చేయెత్తుతున్నారు. టీచర్ల మీద కుర్చీ విసురుతున్నారు. టీచర్లని కొడుతున్నారు. టీచర్ల మాట వినట్లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీనికి కాదనలేని నిజాలు. కానీ ఎవరు కారణం? ఎవరు కారణం అంటే తలో పాపం తిలో పిడికిడు. అందరూ. ఎందుకంటే అటు తల్లిదండ్రులు, ఇటు గవర్నమెంటు, మాధ్యమాలు, సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో అవన్నీ కారణాలే. అసలు పిల్లలకి ట్యాబ్‌లు ఎందుకు ఇవ్వడం? ఏ ఏ ఏ ఏ ఏ క్లాస్ నుండి ట్యాబ్‌లు ఇవ్వచ్చు? ఇవాళ 1వ తరగతి నుండి ట్యాబే. అసలు ట్యాబ్ వల్ల ఆ పిల్లవాడికి ఉపయోగపడుతుందా? ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది అది వాడు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడు? అది ఎంతవరకు అవసరం ఉంది? ఇది లేదు. అటు ఇంట్లో టీవీ, ఇక్కడ ట్యాబ్‌లు, లేదా చేతిలో సెల్లులు. సెల్లులు దేనికి వాడుతున్నారన్నది ఎవరు చెక్ చేస్తారు? ఎవరికి తెలుస్తుంది వాడు ఏం వాడుతున్నాడనో, ఏం చూస్తున్నాడో ఎవరికి తెలుస్తుంది? అందుకని అగ్రెసివ్‌నెస్ వచ్చింది పిల్లల్లోని. అగ్రెసివ్ మెంటాలిటీస్. అంటే వినయం పోయింది. ఎవరో ఏవో చెప్పేవారు. విద్యా వినయేన శోభతే అని చెప్పేసని. విద్యా దదాతి వినయం వినయాతి అతి పాత్రత్వం. పాత్రత్వాది ధర్మాప్నోతి ధనాధర్మ తతస్. ఇవన్నీ లేవు ఇప్పుడు. డబ్బే. అంటే మనిషి డబ్బును సృష్టించాడు. ఆ డబ్బు మనిషిని తన చుట్టూ తిప్పుకుంటోంది. అందుకని పిల్లవాడికి కూడా ఎలా ఉందంటే నేను రంగుల ప్రపంచం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా అంతా రంగుల ప్రపంచమే. ఆ రంగుల ప్రపంచంలో నేను వెళ్ళిపోతే నేను డబ్బు సంపాదించగలను. పర్లేదు ఎలాగోలా డబ్బు సంపాదనే కావాలి. సో, ఇవన్నీ అనేకమైన కారణాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే నాన్ డిటెన్షన్ పాలసీ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఇంకా దాని నుండి అసలే లేదు. మొత్తమే చదువుకు సున్నా పడింది. అంటే చదివినా చదవకపోయినా తోసేయడమే. చదివితే చదువుతాడు, లేనివాడు లేదు. మనం ఫెయిల్ చేయకూడదు, తోసి పారేయడమే. మరి ఎందుకు భయం ఉండవు? ఒరేయ్ నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ఈ క్లాస్‌లోనే ఉండిపోతావురా అని భయం అని నువ్వు పెడితే వాడు చదువుతాడు. నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళిపోతావు, 10వ తరగతి దాకా ఇలాగే వెళ్ళిపోతావు అని చెప్పేసానంటే ఇంకప్పుడు ఆ పిల్లవాడు ఎందుకు చదువుతాడు? ఎప్పుడైనా కష్టపడాలి అని మనస్తత్వం ఎప్పుడుంటుంది? వాడికో భయం. ఇప్పుడు ఒక దేవుడి విగ్రహం ఉంది. మన రాయే. ఒక రాయిని తంతాం, ఇంకో రాయికి దండం పెడతాం. ఏవండీ ఆ రాయిని మీరేమో తొక్కుతున్నారు. మరి ఈ రాయిని మీరు ఒక రాయిని తొక్కుతున్నారు. అగో ఆ రాయి మీద కొబ్బరికాయ కొడుతున్నారు. మరి ఈ రాయికి ఎందుకండి దండం పెడుతున్నారని చెప్పేసంటే, ఆ రాయికి దండం పెట్టించుకునే అర్హత ఆ రాయి పొందింది. మరి అదే రాయి ఆ దండం పెట్టినటువంటి రాయికి మనం కొబ్బరికాయ కొట్టగలమా? పోనీ అదే రాయి మీద కాలు పెట్టగలమా? మెట్టు రాయే, గట్టు రాయే. గట్టు మీద కొబ్బరికాయ కొడుతున్నాం, మెట్టు మీద నడుస్తున్నాం. కానీ అదే గుడిలో ఉన్న రాయికి దండం పెడుతున్నాం. దాని మీద కాలు పెట్టం. ఎందుకు పెట్టం అంటే భయం. ఓ దేవుడంటే ఒక భయం.
ఎప్పుడైతే భయం ఉందో భక్తి ఉంటుంది. సో, భక్తి, భయం 2 వైపులా కాయిన్‌కి 2 వైపులా ఉన్నట్లే. ఎప్పుడైతే భక్తి లేదో భయం ఉండదు. సో, అదే ఇవాళ విద్యార్థి దశలో కూడా జరుగుతుంది. భయం అని లేదు. తల్లిదండ్రుల భయం లేదు, టీచర్ల భయం లేదు, చదువు భయం లేదు, బ్రతుకు భయం లేదు, గౌరవం భయం లేదు, ఆత్మాభిమానం భయం లేదు. పోతే పోనీ ఆత్మాభిమానంకి అర్థమేది లేదు. సో, ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఏ మాట మాట్లాడొచ్చు, ఏ మాట మాట్లాడకూడదు, ఏ ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే అది మనకి మంచిది. సో, ఎదిగిన కొలది ఒదగమని పాటల్లో ఉంది గానీ, అసలు ఒదగడం ఎక్కడా లేదు. పుట్టిన దగ్గర నుండి ఎగరేయడమే తెలుస్తోంది. జ్ఞానం తెలిసిన దగ్గర నుండి. ఎందుకు? ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒక మాట అన్నప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి మన టీచర్లు ఎదురుగుండా కొట్టారో, అప్పుడు ఈ పరిస్థితులు రావు. కానీ వాళ్ళే డైరెక్ట్‌గా ఆ పిల్లవాడిని తీసుకొచ్చి మీరెందుకు మా అబ్బాయిని కొట్టారంటారు. సరదాగా ఏ టీచర్లకి కొట్టడం? టీచర్లకు కొట్టడం సరదా ఏం కాదు కదా! అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అయ్యో! మనం ఈ స్థితిలో ఉంటే మనం ఏమైనా మనం కొట్టకుండా ఉంటామా? మనం దెబ్బలాడకుండా ఉంటామా? టీచర్లు కూడా మనుషులే గదా! సో, మనవాడు ఏం చేశాడో? సో, పూర్వం ఏం చేసేవారు? అలాంటి పిల్లవాడిని తీసుకొచ్చి మాస్టర్ ఎదురుగుండా వీళ్ళే ఇంకో 4 కొట్టేసేవారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏదండి? అందుకని టీచర్ల మీద ఇవాళ ఎదురు తిరుగుతున్నారు అని చెప్పేసనంటే కక్షలు, కార్పణ్యాలు అసలు ప్రేమ అన్నదే లేదు. ప్రేమ, అభిమానము అయ్యో! ఈ స్కూల్‌లో మనం చదువుకుంటున్నాము. ఈ స్కూల్‌కి మనం మంచి పేరు తీసుకున్నాం. అలాంటి భావాలే లేవు. ప్రేమ, అభిమానం లేనిది చోట ద్వేషమే ఉంటుంది. అందుకని ఇవాళ సిట్యుయేషన్స్ ఇవాళ మారిపోయాయి. సో, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసనంటే రూట్స్. సో, మనకి ఒక చెట్టు తాలూకు వేర్లు ఎంత బలంగా ఉంటే, ఆ చెట్టు తుఫాను తాకిడికి కూడా కింద పడిపోకుండా ఉంటుంది. అదే మరుగుజ్జు చెట్లు లోపల పెట్టుకోవాల్సొస్తుంది. మరుగుజ్జు చెట్లు బయట పెడితే చిన్న గాలికి కూడా పడిపోతుంటాయి. మరి బిల్డింగ్ కూడా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత అది నిలబడుతుంది. మరి ఇవాళ ఆ ఫౌండేషన్సే ఉండట్లేదు కదా! పరీక్షలొద్దంటారు, పరీక్షలు పెట్టొద్దంటారు, పరీక్షలు మీరేమో మార్కులు వేసియమంటారు. వాడు ఏం చదువుతున్నాడో ఎవడికి తెలీదు. అసలు సెల్ఫ్ అసెస్‌మెంటే పిల్లలకి అలవాటవ్వట్లేదు. సెల్ఫ్ అసెస్‌మెంట్ ఎక్కడుంటోంది? పూర్వం పద్ధతుల్లో పరీక్షలు పెట్టి పిల్లవాడిని చదివించి చక్కగా వాళ్ళతో రాయి ఆ పద్ధతులే పోయాయి ఇప్పుడు. కనీసం ఏంటంటే ముందర ఒక ఐదో తరగతో, ఆరో తరగతో, ఏడో తరగతి దాకా పిల్లలకి స్కూల్లో పరీక్షలు పెట్టాలి. స్కూల్‌కి పరీక్షలు పెడితే ఆ స్కూల్లో వాళ్ళకి చక్కగా వస్తుంది. అంతేగాని ఇప్పటి నుండి బయట నుండి పేపర్లు రావడం అంటే వీళ్ళకో టెన్షన్. కానీ ఇవన్నీ చాలా కారణాలున్నాయి. పిల్లలు ఇవాళ అడ్డదారి పట్టడానికి, పక్కదారులు పట్టడానికి మినిమమ్ బేసిక్ వాల్యూస్ అంటే మారల్ వాల్యూస్ కానీ, ఎథికల్ వాల్యూస్ కానీ ఇవేమీ లేకుండా ఉండడానికి అనేకమైన కారణాలున్నాయి. అవి అన్నది ఇంకా గ్లోబలైజేషన్‌లో భాగం అయితే పర్వాలేదు కానీ వెస్టర్న్ కల్చర్ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నారో ఇంకా వాళ్ళకి ఇవన్నీ రావడం కష్టం. పేరెంట్స్‌కి కూడా ఇంగ్లీష్‌లో మమ్మీ కావాలి, డ్యాడీ కావాలి, ఇవి కావాలి. సో, దే డోంట్ వాంట్ వాళ్ళకి తెలుగు అక్కర్లేదు. తెలుగన్నది చక్కగా నేర్పాలి. దాని అర్థాలు చెప్పాలి. తెలుగులో శ్లోకాల అర్థాలు చెప్పాలి. విదేశాల్లో అంతా చక్కగా తెలుగులో అవి నేర్చుకుంటున్నారు. శ్లోకాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారు శ్లోకాలు రాగయుక్తంగాను. మనకిక్కడ అన్నీ పోయాయి. కానీ ఏమో ఈ దేశం ఎటు పోతోంది, మనం ఎటు పోతున్నాము. విద్యార్థులు రేపొద్దున్న ఎటు వెళ్తారు? అసలు రేపొద్దున్న విద్య అన్నది టీచర్ ఉంటారా? ఉండరా?
టీచర్ లేకుండా విద్య ఇప్పుడు ఏంటంటే డ్రైవర్ లేకుండా కార్ ఎలా పోతుందో అలాగనే టీచర్ లేకుండా విద్య రేపు పొద్దున్న ఇప్పుడు యూట్యూబ్ లెసన్స్ అంటారు, ఇళ్లలో కూర్చొని నేర్చుకుంటారు. వాడు పడుకొని వింటాడో, కూర్చొని వింటాడో, చెవుల్లో అవేవో పెట్టుకొని వింటాడో ఎవడికి తెలుసు. టీచర్ ఎదురుగుండా ఉంటే కరెక్ట్ చేస్తారు. నువ్వు తిన్నగా కూర్చోరా, స్ట్రైట్గా కూర్చో, నువ్వు ఎలా వింటున్నావు పాఠం, నువ్వు ఎటు చూస్తున్నావు, ఇలాంటివన్నీ వేర్ యువర్ సీయింగ్, వేర్ ఈజ్ యువర్ మైండ్. సో ఇలాంటివన్నీ అడుగుతారు. మరి అలాంటి పరిస్థితులే లేవు కదా ఇప్పుడు. అందుకని యూట్యూబ్ సగం నిద్ర పెట్టేస్తే పిల్లలు పూర్తిగా నిద్రపోతున్నారు. అదనమాట. ఎనీవే చూద్దాం ఏవి ఎక్కడికి దారి తీస్తుందో. ఏదైనా ఈ చదువులు మాకు వద్దని ఎప్పుడో సినిమా వచ్చినట్లుంది, అది గుర్తొస్తూ ఉంటుంది. ఇక రాను ఈ చదువులు అన్నది ఎంతవరకు ఎవరికి ఉపయోగపడతాయో తెలియదు. అది అంటే వాడంతటి వాడికి జిజ్ఞాస ఉంటే తప్ప, నేను ఒక సైంటిస్ట్ అవ్వాలి లేదా నేను ఒక డాక్టర్ అవ్వాలి ఇలాంటి భావాలు వాడికి ఉంటే తప్ప, వాడు ఆ గౌరవం, మర్యాద, వాల్యూస్, ఈ జీవితం కోరికే. ఒకటే జీవితం మనిషికి ఉంటుంది, దీని తర్వాత ఏమవుతామో మనకు తెలియదు. సో ఈ జీవితంలోనే మనం ఏదైనా సాధించుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటే పిల్లలు కాస్త ముందుకి తారాజువ్వల్లాగా మెరుస్తారు. అది. ధన్యవాదములు. ఏదో మనసులో 4 మాటలు ఆ పిల్ల అదే ఏమన్నా కొట్టింది అని చూడగానే బాధ అనిపించి 4 మాటలు చేయాలనిపించేసింది అంతే. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ నేను చూస్తున్న ప్రపంచం, నేను చదివిన ప్రపంచం, నాకు ఒక అక్షరం ముక్క రాకపోతే అప్పుడు నాకు ఇసుకలో రాయించారు. నాకు ఇప్పటికీ గుర్తు. అరువు అనే అక్షరం తెలుగులో రాలేదు, అప్పుడు ఈ ఇసుకలో రాయించారు. ఆ తర్వాత వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. మరి ఇవాళ ఎల్కేజీ నుండి మనకేమి, ఎల్కేజీకి 2 లక్షలు తీసుకుంటున్నారు, సేమ్ ఆల్ఫాబెట్, అంతకన్నా ఏం చెప్పేది ఉంది ఎల్కేజీకి. సో డబ్బు అంటే పేరెంట్స్కి డబ్బు మనం ఎక్కడిస్తే, ఎంత ఎక్కువ ఇస్తే అక్కడ బాగా చదువు వస్తుందన్న భావన పిల్లలు కూడా అంతే. అది. నమస్తే.